తను చెప్పకుండా ఎంత త్యాగం చేసింది. ధర్మ, తనను కూడా నీ బిడ్డ స్థానంలో చూడు. తాంబూలాలు తీసుకున్న నీకెంత కోపం వస్తుందే? అరుణ్ణి పెళ్లి చేసుకుని వాడి వారసురాల్ని కడుపులో మోస్తూ తన మనసులో ఉన్న బాధని పైకి చూపించకుండా మన కుటుంబ గౌరవాన్ని కాపాడడం కోసం నిశ్చితార్థం నాడు నీ కూతుర్ని ఒక అక్కలాగా చూసుకుందే. తన మనసు ఎంత కుమిలిపోయి ఉంటుందో నువ్వే ఆలోచించు ధర్మ. లేదు బావా, మీరు ఎన్ని కారణాలు చెప్పినా నేను ఒప్పుకోను. మావయ్య, మాయని నా భార్యగా నేను కల్లో కూడా ఊహించుకోలేదు. మీరందరూ మా నాన్నని బలవంత పెట్టి చేసిన నిశ్చితార్థానికి దయచేసి నన్ను మాత్రం బాధ్యుడిని చేయకండి. సరే బాబు, ఎప్పుడు నీకు మా అమ్మాయి నచ్చలేదని చెప్పావో ఆ తర్వాత ఏముంది? బావ చెప్పినట్టు జానకిని నా కూతురు అనుకుంటారు. నీకు కూతురు పుట్టింది బాబు. ఈ సమయంలో నేను ఎటువంటి గొడవ పెట్టుకోను. నేను వెళతాను, మీరు బాగుండాలి. వెళ్ళొస్తాను. ధర్మ, నువ్వింత మంచి మనసుతో ఆలోచిస్తావని నేను ఊహించలేకపోయాను. బావా, మీరింతవరకు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఇప్పుడెందుకు బావా ఇదంతా? మన కుటుంబానికి ఒక వారసురాలు పుట్టింది. ముందు వెళ్ళి పాపం చూద్దాం. పదండి పదండి. రండి. బావా, ఏమిటి? నా కూతురు జానకిని ముందు నేను వెళ్ళి చూస్తాను బావా. ప్లీజ్ బావా, ప్లీజ్ బావా, ప్లీజ్. వెళ్ళు. జానకి, అమ్మా జానకి, జానకి, జానకి. అమ్మా, నేనమ్మా ధర్మరాజును వచ్చానమ్మా. కళ్ళు తెరిచి నన్ను చూడమ్మా. కంగ్రాచులేషన్స్ అమ్మా. నన్ను క్షమించమ్మా. నువ్వు మా బావ కోడలవని తెలియక పని మనిషి అది ఇది అని మాట్లాడానమ్మా. నన్ను క్షమించమ్మా. ఇదిగో ఇటు చూడమ్మా, అల్లుడు వచ్చాడమ్మా. మలేషియా నుంచి వచ్చాడు. రానమ్మా జానకి, జానకి, రానమ్మా. ధర్మ, జానకి, డాక్టర్ని పిలవరా. అలాగే బావా. డాక్టర్, డాక్టర్. జానకి, రానమ్మా. జానకి, రానమ్మా. నాన్నా, ఏం లేదు, ఉండు. ఏమైంది? రానమ్మా, జానకి, 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 ఏమైందో చూడండి డాక్టర్. ఏమైందో? రణమ్మా, జానకి, దేవుడా, జానకి. డాక్టర్, రానమ్మా, రానమ్మా, జానకి, జానకి, రానమ్మా. ఏమైందో తెలియడం లేదు. తను చనిపోయింది సార్. ఏమంటున్నాను? డాక్టర్, బిడ్డను చూడండి, ఒకసారి బిడ్డను చూడండి. ఒక్క నిమిషం. నాన్నా, అయ్యో జానకి, రానమ్మా, జానకి, అయ్యో అయ్యో, బిడ్డ కూడా చనిపోయింది. అయ్యో, సిస్టర్, సిస్టర్, ఏంటి బావా ఇలా జరిగింది? దేవుడా, అయ్యో జానకి. పాపం పచ్చి బాలింత్రాలని చూడకుండా దారుణంగా నన్ను చంపేశారు. వాళ్ళు చేసిన పాపానికి వాళ్ళ ముగ్గురి మీద నేను పగ తీర్చుకోవాలి. కానీ నేను పగ తీర్చుకోలేదు. నా అత్తవారింటి కుటుంబం బాగుండాలని నేను ఆశిస్తున్నాను. నేను ఈ కుటుంబానికి కేవలం కాపలాగా ఉంటున్నాను. ఈ కుటుంబానికి మంచి చేయాలనుకునే వాళ్ళని నేనేమీ చెయ్యను. కానీ ఈ కుటుంబానికి కీడు తలపెడితే నేను వాళ్ళని వదలను. నీ భర్తకు వివాహం జరగడం మంచిదేగా, దాన్ని ఎందుకు అడ్డుకుంటున్నావు? నా భర్తకి వివాహం జరిగితే నాకు సంతోషమే. కానీ పిల్లనిచ్చే వాళ్ళంతా నా భర్త కోసం ఇవ్వడం లేదు. నా భర్తకు నా ఆస్తికి ఆశపడే ఇస్తామంటున్నారు. అదే నాకు నచ్చలేదు.
ఆ పెళ్లి కూతుర్ని నువ్వెక్కడ దాచావు? తన్ని నువ్వేం చేశావు? తనెక్కడుంది చెప్పు. ఎక్కడుంది చెప్పు. చెప్తాను, కానీ ఆ అమ్మాయితో నా భర్తకి వివాహం జరగకూడదు. ఎక్కడుందో ముందు చెప్పు. సరే, అయ్యిందేదో అయ్యింది. ఇక నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఈ ఇల్లు వదిలిపో. ఇది నా భర్త ఇల్లు, నేను ఇక్కడే ఉంటాను. ఇది నేను పూజ జరిపించే ఇల్లు. ఇక్కడ దుష్ట శక్తులు ఉండకూడదు. నువ్వు వెళ్ళిపో. నా భర్తతో సంతోషంగా జీవించలేకపోయాను. ఆయన సంతోషంగా ఉండడం నేను చూడాలి. నా కూతురుతో బతకలేకపోయాను. తను ఈ ఇంట్లో పెరగడం నా కళ్ళారా చూడాలి. అందుచేత ఈ ఇల్లు వదిలిపెట్టి నేను వెళ్ళను. వెళ్తావా లేదా? వెళ్ళను. వెళ్ళనే వెళ్ళవా? అయితే నేను బంధించడం తప్ప మరో దారి లేదు. ఓం భగవతి మాత. ఏయ్, వద్దు వద్దు, నన్నేమి చేయకు, నన్ను వదిలేయ్. శక్తి. దుర్గాదేవి.
అమ్మా దేవసేన, రాజశేఖర, అందరూ రండి. స్వామి మీరు చెప్పినట్టు అంతా సవ్యంగా పూర్తయిందా? ఆత్మని బంధించాను, ఇక ఏ సమస్య ఉండదు, ఇంట్లోకి వెళ్ళొచ్చు. అమ్మయ్యా. ఆత్మ అంటున్నారా? ఎవరిదా ఆత్మ? మ్మ్. ఆ ఆత్మ ఎందుకు మన ఇంట్లో ఉంది? ఆ ఆత్మ ఎప్పటి నుంచే ఇంట్లో ఉంది. నా కూతురు విషయం చెప్పండి స్వామి. ఆత్మ తనని ఎందుకు దాచిపెట్టింది? అన్నిటికీ సమాధానాలున్నాయి, కానీ అందరికీ సమాధానాలు చెప్పే ముందు నేను మీతో కొంచెం విడిగా మాట్లాడాలి. బావా, నా కూతురు ఏమైందో నాకు ఇప్పుడు తెలియాలి. ముందు తను ఎక్కడుందో చెప్పండి. అప్పుడే నేను మనశ్శాంతిగా ఉండగలను. అడిగి చెప్తానయ్యా, కాస్త ఓర్పుగా ఉండు. అయితే అడగండి. వదండి స్వామి. రండి. పద. స్వామి, అందరూ అడిగిందే నేను అడుగుతున్నాను. ఎవరిదా ఆత్మ? ఎందుకు నా ఇంట్లో చేరి ఇబ్బంది పెడుతోంది? అది తెలిస్తే మీ మనసు బాధపడుతుంది. పర్వాలేదు స్వామి, చెప్పండి. జానకిదే ఆ ఆత్మ. జానక? తనే. తను పగ తెరుచుకోవడానికి వచ్చిందా? జానకి ఇవన్నీ చేస్తోందా? తనే ఈ వివాహం జరగకూడదని అడ్డుకుంటోంది. ఈ విషయాన్ని నేను నమ్మలేకపోతున్నాను స్వామి. నేను ఇది ఊహించలేదు. జానకి ఎంతో మంచి పిల్ల కదా. తను ఈ విధంగా ఇవన్నీ దేనికి స్వామి? కొన్ని విషయాల గురించి తెలుసుకోకుండా ఉండడమే మంచిది. ఏమిటి స్వామి ఇది? ఎందుకు మీరు సంకోచిస్తున్నారు? ముగిసిపోయిన బంధం గురించి చెప్పడం వల్ల ఇప్పుడున్న బంధాల మధ్య సమస్యలు రాకూడదు. స్వామి, నాకు మీ మాటలేం అర్థం కావడం లేదు. నేను ఈ ఇంటికి మంచిగా చేస్తాను. ఇక జానిక వల్ల సమస్య రాదు. ఇక మీదట తన గురించి అడక్కండి. మీరు ముఖ్యంగా ఒక పని చెయ్యాలి. స్వామి, ఏం చేయాలి? నేను ఆత్మని శంఖంలో మంత్రంతో బంధించి ఉంచాను. ఆ శంఖం పూజగదిలో ఉంది. ఒక 48 రోజులు ఆ శంఖం పూజగదిలో ఉండాలి. 48వ రోజు దీపాలు వెలిగించి స్వామికి పూజ చేసి ఆ శంఖాన్ని తీసుకువెళ్లి సముద్రంలో పడేయండి. ఆ తర్వాత ఆ ఆత్మ ఈ ఇంటి ఛాయలకు కూడా రాదు. నా పని పూర్తయింది. నేను వెళ్ళొస్తాను. స్వామి, చివరి వరకు నా కూతురు ఏమైందో చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు కదా స్వామి. పలు విషయాలను నేను చెప్పకుండానే వెళ్తున్నాను. నా కూతురు పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియాలి స్వామి. తను ఉందా లేదా, తనకేమైందో కొంచెం చెప్పండి స్వామి. దయచేసి చెప్పి వెళ్ళండి స్వామి. అమ్మా దుర్గాదేవి, ఈ నువ్వుల్ని ఊరి పులిమేరకు తీసుకెళ్లి అక్కడి నుండి తూర్పు ముఖంగా వీటిని చల్లుతూ వెళ్ళండి. చేతిలోని నువ్వులు ఎక్కడ అయిపోతాయో అక్కడ వెతికి చూడండి. మీ అమ్మాయి ఉంటుంది. మా అమ్మాయి ఈ మంత్రశక్తితో దొరికి తీరుతుంది. దేవుడా.
తలకోన చిత్తూరు జిల్లాకు వచ్చేసాను. నాన్న మీరు చెప్పినట్టే వచ్చాం. ఇక్కడ తూర్పు పెట్టుందో ఎలా కనిపెట్టడం? దేవుడి గుడి తూర్పు ముఖంగా ఉంటుంది. ఆ, ఈ ఊరి శివాలయం ముఖద్వారం ఇటు ఉన్నదంటే ఇదే తూర్పు. రా, ఇటే వెళ్ళాలి. రా. నాన్న నువ్వులు వేయడం మొదలు పెట్టండి. ఉండరా, వేస్తున్నానుగా. నాన్న భయంకరమైన అడవిలా ఉంది నాన్న. ఎలా ఉన్నా వెళ్ళక తప్పదు కదరా. నేను ముందు వెళ్తాను, నువ్వు వెనకాలేరా. నాన్న ఏదో చప్పుడవుతోంది, భయంగా ఉంది నాన్న. రేయ్, ఏం లేరా. రా. అయ్యా అడవిలోకి వెళ్తున్నారా? అవును. వెళ్ళకండయ్యా. ఎందుకు? ఏవేవో చప్పుళ్ళు వస్తున్నాయి. ఊళ్ళో వాళ్ళంతా భయంతో ఈ టేపుకు రావడం లేదు. అనవసరంగా వెళ్ళి ప్రమాదంలో సిక్కుకోకండయ్యా. లోపలికి వెళ్ళినా 2 రోజులైనా రాలేదు. దానికోసమే ఎతుకుతున్నాను. మీ మంచికే చెప్తున్నాను, దయచేసి లోపలికి వెళ్ళకండయ్యా. బా 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 నాన్న నాన్న ప్లీజ్ నాన్న, లోపలికి వెళ్ళొద్దు. ఊళ్ళో వాళ్ళంతా భయపడుతున్నారని ఆ మనిషి ముందే చెప్పాడు. రే, ఊళ్ళో వాళ్ళు అన్నిటికీ భయపడతారా. అతను చెప్పిన దాన్ని నువ్వు ఏం పట్టించుకోకురా. మనకి మన మాయ ముఖ్యం, దాన్ని వెతికి పట్టుకోవాలి. రా. దేవుడా, నాన్న నాన్న వెనకేదో వెళ్ళినట్టుంది నాన్న. నువ్వెందుకురా వెనక్కి చూడటం? నేను ముందుకు చూస్తూ వెళ్తున్నాను కదా, నువ్వు కూడా ముందుకు చూస్తూ రా. వెళ్దారా. ఏంట్రా? ఇందాక వెనక నుంచి వెళ్ళింది ఇప్పుడు ముందు నుంచి వెళ్తోంది నాన్న. ఏమైనా కానివ్వు, మనకి వచ్చిన పని ముఖ్యం. నువ్వు దేన్ని చూడకుండా నాతో రా. దేవుడా.